Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. అందాల విశాఖ సాగర తీరం వద్ద అద్భుతమైన శైకత శిల్పం ఆకట్టుకుంటుంది. జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ ఏర్పాటు చేసినటువంటి శైకత శిల్పం గురించి చూస్తున్నాం కదా. సో గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది కాబట్టి ఎంతోమందికి యువత ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. విశాఖకి ఇది ఒక తలమానికమైనటువంటి ఒక జాబ్స్ని క్రియేట్ చేసేటటువంటి హబ్ రాబోతుంది కాబట్టి దానికి ఇండికేటెడ్గా సిగ్నిఫికేషన్గా విశాఖ సాగర తీరం దగ్గర ఏర్పాటు చేసిన శైకత శిల్పం గురించి మాట్లాడదాం. బాలాజీ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఏర్పాటు చేశారు ఇది చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు బాలాజీ వరప్రసాద్ అండి. ఐఎమ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్. లోకేష్ బాబు గారి కార్యక్రమాల్లో చాలా సైకత శిల్పాలు చేశాను. అలాగే బాబు గారి కార్యక్రమంలో జన్మభూమి మా ఊరు, అలాగే సుజల స్రవంతి, ఇట్లా మహానాడు ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు శాండ్ ఆర్ట్ స్టేజ్ ముందు చేసి బాబు గారితో ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. లోకేష్ బాబు గారు అంటే ప్రత్యేక అభిమానం. ఆయన ఈరోజు ఒక యూత్ ఐకానిక్గా నిలిచి అసాధ్యం అనుకున్న కార్యక్రమాలను సుసాధ్యం చేసి చూపించారు. గూగుల్ అనేది ఒక కళ లాంటిది. సో గూగుల్ డేటా సెంటర్ అనేది మన వైజాగ్కి రావడం చాలా ఆనందనీయం. అది ఇంత త్వరితగతిన అవుతుంది, అది కూడా లోకేష్ బాబు గారి యొక్క దీక్ష సంకల్పంతోనే ఇది సాధ్యమైందని మేము భావించాం. సో అలాంటి మా యూత్ ఐకాన్కి, మా లోకేష్ అన్నకి గ్రాటిట్యూడ్గా ఆయనకి విషెస్ చెప్పాలనే ఉద్దేశంతో నేను మా చింతకాయల విజయ్ అన్న గారిని నేను అప్రోచ్ అయినప్పుడు చేయండి బాలు గారిని సపోర్ట్ చేస్తానని చెప్పి బిఎంఆర్డిఏ డైరెక్టర్ గారు ప్రణవ్ గోపాల్ గారు, అలాగే చింతకాయల విజయ్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ అన్న మీ ఇద్దరికి కూడా. సో లోకేష్ అన్నకి ఇలా శాండ్ ఆర్ట్లో ఇలా విషెస్ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 గంటలు శ్రమించి రాత్రి నుంచి ఈ శాండ్ స్కల్ప్చర్ చేశాము. లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ రావాల్సి ఉంది, అది వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఒక ఆర్టిస్ట్గా మీ అభిమానాన్ని 12 గంటల పాటు శ్రమించి ఇది చేశారు కదా. సో ఇక్కడ యూత్ అందరి నుంచి మీరు చెప్తున్నట్టు అనిపిస్తోంది థ్యాంక్ యూ లోకేష్ అన్న అని. ఎస్ అండి. ఎందుకంటే అది వర్ణనాతీతం. ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి ఎన్నో సంస్థలను తీసుకొచ్చిన లోకేష్ అన్న ఎంత గొప్ప గూగుల్ని కూడా మన స్థాయిని పెంచే గొప్ప విలువలతో కూడిన ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. యువత ఉద్యోగస్తులుగా గొప్ప ఎక్కడికో వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా మన స్టేట్లోనే ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతాయి అనే గొప్ప సంకల్పంతో ఆయన తీసుకున్న దీక్షకి ఈరోజు ఇది నిదర్శనంగా భావిస్తున్నాం. అందుకనే యూత్ అందరి తరపున ఒక సైకత శిల్పిగా నేను ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 8 నేషనల్ అవార్డ్స్, 4 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నానండి. యూరప్, ఖత్తర్ లాంటి ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే గొట్ ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 28 కంట్రీస్ ఇన్ లాట్వియా, యూరప్ లాస్ట్ ఇయర్ మే నెలలో. సో ఇలాగా నేను చేసే అన్ని కార్యక్రమాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన హెరిటేజ్ అండ్ కల్చర్ని ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. చిన్నతనం నుంచి ఈ ఆర్ట్ నాకు ఇలా చేసింది. కానీ దాదాపు నా భాగంలో ఒక 30% నేను ఈ కార్యక్రమాల్లో బాబు గారి ఇన్వాల్వ్మెంటు, లోకేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంటు, ఈ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్తోనే చాలా కార్యక్రమాలు కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ చాలా వర్క్స్ చేశాను. ఇది నేను గొప్ప భాగ్యంగా యాజ్ ఏ శాండ్ స్కల్ప్టర్ నేను కొంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకుంటూ ఒక వినూత్నమైన కళలో నేను రాణిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అందుకనే నా కళతోనే ఆయనకి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విశాఖ సముద్ర తీరాన్న ఈ శాండ్ స్కల్ప్చర్ చేసి అన్నకి కృతజ్ఞతలు తెలుపుకొని ఫైనల్లీ బాలాజీ గారు ఇట్లాంటి బిగ్ అచీవ్మెంట్స్ ఏ ఉన్నా కూడా పెద్ద హోర్డింగ్స్ చూస్తాము మెయిన్ సెంటర్స్లో. బట్ కాసేపట్లో టూరిస్టులు కూడా రాబోతున్నారు, వైజాగ్ ప్రజలు రాబోతున్నారు, యూత్ రాబోతున్నారు. అందరూ ఒక్కసారి ఇక్కడ ఆగి చూసి ఒక కృతజ్ఞత చెప్పుకోవాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. బట్
దీని ద్వారా ఒక అవకాశం కల్పిస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మనం హోర్డింగ్స్లో కానీ ఏదైనా పబ్లిక్గా మనం ఎక్కడ చూసిన బ్యానర్స్ హోర్డింగ్స్ ఏ ప్రమోషన్ చేసినా శాండ్ ఆర్ట్ అనేది ఒక యూనిక్ ఆర్ట్ ఫామ్. ఒక శాండ్ అంటే ఒక స్టోన్తో కానీ వుడ్తో కానీ ఒక కార్వింగ్ చేయాలంటే మంత్స్ అండ్ ఇయర్స్ డేస్తో కూడుకున్న పని. ఈ శాండ్ స్కల్ప్చర్ అనేది ఒక యూనిక్ ఆర్ట్ ఫామ్. చాలా మంచి కళాత్మకమైన ఇది మీడియం ఇది శాండ్ స్కల్ప్చర్. దీనిలో చెప్పడం ద్వారా జనాలకు కూడా శాండ్ ఆర్ట్ చూడాలనే ఒక ఎంథూజియాజం కలుగుతుంది. సో ఈ మీడియం ద్వారా వెళ్ళినప్పుడు యూత్లో కూడా వెళ్ళడానికి ఇలా మీ మీడియా మిత్రుల సపోర్ట్తో కూడా ఇది ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుందని, మంచి ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పి నేను శాండ్ ఆర్ట్ని చూస్ చేసుకుని ఇక్కడ సముద్ర తీరం చేశాను. సో చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే విశాఖ సాగర తీరం మీకు అందరికీ తెలుసు, బీచ్ అనేటప్పటికి ఎంత బ్యూటీ ఉంటుందో. సో ఇట్లాంటివి కూడా చాలా అవసరం. ఇలాంటివి కూడా విశాఖకు ఒక బ్యూటీ. గూగుల్ సెంటర్ అనేటప్పటికి ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు విశాఖకి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రెస్టీజియస్ కంపెనీస్ని తీసుకురావటం అనేది, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది కనుక కూటమి ప్రభుత్వంలో ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దీంట్లో ప్రధానంగా మెయిన్ లీడ్ తీసుకున్నటువంటి లోకేష్ గారికి ప్రధానంగా థ్యాంక్స్ చెప్పాలి. అది కూడా రెగ్యులర్ వేలో కాదు, వినూత్నంగా చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సైకత శిల్పాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, నేషనల్ లెవెల్లో అవార్డులు సాధించినటువంటి బాలాజీ వరప్రసాద్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డులు సాధించుకున్నటువంటి బాలాజీ వరప్రసాద్ గారు ఈ రకంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ వరప్రసాద్. నేను అంతర్జాతీయ సైకత శిల్పిని. ఇప్పటి వరకు 1500 పైగా సైకిల్ శిల్పాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల మీద ఎన్నో కార్యక్రమాలు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఆ సమాజంలో జరిగే రుగ్మతల గురించి కూడా శాండ్ స్కల్ప్చర్స్ చేస్తూ ఎప్పుడు ఇదే ఫీల్డ్లో గత 15 సంవత్సరాలుగా నేను శాండ్ ఆర్టిస్ట్గా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో ఎంతోమందిని సైకిల్ శిల్పులను తయారు చేశాను. ఈరోజు మహద్భాగ్యంగా ఫీల్ అవ్వాల్సిన, చాలా గొప్ప రోజుగా ఫీల్ అవ్వాల్సిన విధానం ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ని మన వైజాగ్కి తీసుకొచ్చిన లోకేష్ బాబు గారికి ఆయనంటే నాకు చాలా అభిమానం. చాలా కాలం నుంచి కూడా ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన గొప్ప విద్యావేత్త. అలాంటి వ్యక్తి ఇలాంటి ఒక యూత్ యొక్క అవసరాన్ని, వారి యొక్క బాధని, బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆయన నిరంతర కృషివలుడై ఎన్నో కంపెనీలను ఇప్పుడు తీసుకురావడం కాకుండా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని కూడా వైజాగ్ నగరానికి తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధమైంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం అందరికీ. సో దాన్ని బేస్ చేసుకుని ఆయనకి విష్ చేయాలనే ఉద్దేశంతో నేను విజయ్ గారిని సపోర్ట్ అడిగితే, చింతకాయల విజయ్ గారు నా సోదర సభవులు, ఆయన్ని అడిగినప్పుడు చేయండి బాలు గారు, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి విఎంఆర్డిఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు, వీరిద్దరూ నాకు చాలా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి నాకు సపోర్ట్ చేశారు. చాలా సంతోషం. అన్నకి, లోకేష్ అన్నకి అందరి తరపున, యావత్ ప్రజానికాన్ని తరపున, అట్లాగే యూత్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ యూత్ తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే వెరీ థ్యాంక్ యూ అన్న. మీరు ఇలా ఇంకా ప్రజల్లోకి మా యూత్ గురించి ఇలాగ ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే ద్రోవలో మీరు పట్టుకున్న దీక్షని ఇంకా గొప్పగా తీసుకువెళ్తారు. మీరు భవిష్యత్తులో ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి ఈ యువతకి వేరే దేశం వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేకుండా, వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లోనే అన్ని అవకాశాలు క్రియేట్ చేసే గొప్ప కార్యక్రమాలు మీ భవిష్యత్తులో ఇంకా చేపట్టాలని, అది శక్తి మీకు దేవుడు ఇస్తాడని మేము నమ్ముకుంటూ, కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ శాండ్ ఆర్ట్ రూపంలో ఇక్కడ చూపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.